90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మేము ప్రీవియస్ వీడియోలో అనుకున్నట్టు 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెళ్ళి అవసరమా అంటే రాజేశ్వరి గారు చాలా ఏం మంచి చెప్తారు? ప్రశ్న అది. పెళ్ళి అవసరమా అనే ప్రశ్న అసలు ఎందుకు వస్తుంది? అవసరం లేదు అనే మైండ్లో ఉంటేనే ఇది అవసరమా అని అనిపిస్తుంది. ఎందుకు అవసరం లేదు? ఒక మనిషికి మనిషి తోడు అవసరమా? పెళ్ళనే నేను చెప్పట్లా. ఒక మనిషికి రెండో మనిషి తోడు అవసరం. ఆ అవసరాన్ని ఎవ్వరూ ప్రపంచంలో ఏ ఒక్క మనిషి కూడా కాదనలేరు. మానవుడు సంఘజీవి, ఒక్కడు జీవించలేడు. 90 ఏళ్ల మనిషిని తీసుకెళ్ళి మీరు ఫుడ్ షెల్టర్ అన్నీ ఇచ్చి కూర్చోబెట్టండి, మానసికమైన బెంగతో చచ్చిపోతారు మనుషులు. జైల్లో ఒంటరిగా క్షోభిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళైనా పని మీద బయటకు వచ్చినప్పుడు 10 మందితో కలుస్తారు. అంచేత ఒంటరి జీవితం సృష్టిలో ఎవ్వరూ గడపలేరు. మనిషికి మనిషి తోడు అవసరం అన్నప్పుడు పర్మనెంట్ తోడు ఎవరు ఉంటారు? అన్నదమ్ములు ఉండరు, అక్క చెల్లెళ్ళు ఉండరు, పుట్టిన పిల్లలు ఉండరు, స్నేహితులు ఉండరు. ఎవరుంటారు? జీవితకాలము ఉండేటువంటి తోడు రిలేషన్ అన్నది భార్యాభర్తలకి మాత్రమే ఉంది. కాబట్టి మనిషికి మనిషి తోడు ఖచ్చితంగా అవసరం. ఆ తోడు అనేది భార్యకి భర్తకి మాత్రమే ఉంది కాబట్టి భార్యాభర్తల బంధం కూడా ఖచ్చితంగా అవసరం. తోడు లేని జీవితం లేదమ్మా. అంటే తోడు అనేది మేడం ఎలాంటి తోడు అంటారు? అంటే ఇప్పుడు 50 ఆ ఏజ్లో పెళ్ళి అనేది దేనికి కారణం తీస్తుంది? ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే ఇప్పుడు మ్యారేజ్ అనేది మనం సెక్షువల్గా చూస్తాము, అవును, ఇలా చూస్తాం. మరి ఆ అవును. ఏజ్లో మ్యారేజ్ అనేది మీరు అన్నట్టుగా మనం ప్రీవియస్ అనుకున్నాం, పిల్లలు అన్న అవుతారు, ఈ అవును, ఏజ్లో పెళ్ళి ఏంటి, ఇప్పుడు నీకు అవును, పెళ్ళి అవసరమా అవును, ఏజ్లో నీకు అనేది. మరి అవును, అసలు అంటే ఆ ఏజ్లో మ్యారేజ్ అంటే తోడు అంటున్నారు, అవును. ఎలా చూసుకోవాలి? ఏ విధంగా దానికి తోడు అంటే? ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు పెళ్ళి ఈ ఆడవాళ్ళతో మాట్లాడితే వాళ్ళు పక్కుమని నవ్వారు నాతో. ఈ వయసులో ఏంటి పెళ్ళి ఏంటమ్మా మనవాళ్ళని ఎత్తేను అంటే, మన మైండ్లో ఎలా ఉందంటే పెళ్ళి అనేది కేవలం సెక్స్ కోసమే, పిల్లల్ని కనడానికే అన్న మైండ్ సెట్లో ఉండిపోయాం మనం. కానీ అది కాదు. పెళ్ళి అనేది ఏంటంటే ఇద్దరు వ్యక్తుల, చెప్పాను కదా, ఒక జీవనయానం, జీవితకాలం కలిసి ఉండడానికి. అట్లా కలిసి ఉండడము వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేయడం, వంశాన్ని అభివృద్ధి చేయడం కోసం సంతానం. అంచేత ఆ చిన్న వయసులో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు ఆ సంసార జీవితం అనేది ఒక అట్రాక్షన్. కొద్ది రోజులకే, కొద్ది గంటలకో మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసిపోతారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక కామన్ ఫ్యాక్టర్ అనేది ఉంది కాబట్టి. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 25 సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది ఏర్పడుతుంది. మన పక్కవాటాలో 10 సంవత్సరాలు మనతో కలిసి ఉన్నారనుకో, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎంచేత 10 సంవత్సరాలు మనతో ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి. అలాగే ఒకే ఇంట్లో రాత్రి పగలు కలిసి జీవిస్తూ ఇద్దరు ఫ్రెండ్స్ అమ్మా. చెప్పాలంటే పెళ్ళి అనేది ఒక సోషల్ యాక్సెప్టెన్స్. సంఘం వాళ్ళిద్దరూ స్త్రీ పురుషులు కలిసి జీవించవచ్చు అని ఒక సంఘం వాళ్ళకు ఒక ముద్ర వేసింది, వాళ్ళు తప్పు చేయటం లేదు అని. అలాంటిది డే అండ్ నైట్ ఒకే ఇంట్లో కలిసి రాత్రి పగలు ఉన్నప్పుడు 10-15 ఏళ్ళు కలిసి జీవించిన తర్వాత వాళ్ళ మధ్యలో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండదా? ఒక ఎమోషనల్ రిలేషన్ ఉండదా? ఆమెకి బాగా లేదంటే అయ్యో ఎందుకు బాగా లేదని ఆయన బాధపడ్డా, ఆయనకి బాగా లేదంటే ఆవిడ శోకాలు పెట్టదా? ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇద్దరూ కలిసి జీవించడంలో వస్తుంది. ఆ ఇద్దరూ కలిసి జీవించటం వల్ల అది వాళ్ళ మధ్యన ఉండేటువంటి ఆ ఎమోషనల్ రిలేషన్ వాళ్ళని కడదాకా జీవించేలాగా చేస్తుంది. తోడు అనేది ఖచ్చితంగా ఇద్దరు మగాళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ఆడాళ్ళు ఉండొచ్చు తోడుగా. కానీ ఆడ మగకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? మా తోడు నీడలో ఇది ఒక పెళ్ళి ఒకటే కాదు, పెళ్ళికి ఇంపార్టెన్స్ మీ మీడియా వాళ్ళే ఇచ్చారు. నిజానికి ఇందులో కమ్యూనిటీ లివింగ్ ఉంది, టూర్లు ఉన్నాయి, వీటన్నిటికీ కూడా ఒంటరి వాళ్ళం కలిసి టూర్లు వెళ్తాము. కమ్యూనిటీ లివింగ్ అంటే కొంతమంది ఆడవాళ్ళు కలిసి హాస్టల్లో ఉన్నట్టు ఉండొచ్చు, కొంతమంది మగవాళ్ళు కలిసి హాస్టల్లో ఉండొచ్చు. ఈవెన్ తార్నాకాలో కూడా ఒక 2 బెడ్రూమ్ పెట్టుకున్నాను నెలకు అద్దిచ్చి. ఇద్దరు మనుషులు ఉండొచ్చని. ఏ ఇద్దరు రాలా, ఏ ఇద్దరు ఆడాళ్ళు రాలా, ఇద్దరు మగాళ్ళు రాలా, ఆడమగ అయితే వస్తారు. అంచేత ఆడమగ మధ్యన ఉండే అది సహజమైన అట్రాక్షన్ ఒకటి. మా జనరేషన్లో ముఖ్యంగా మగ పనులు ఆడవాళ్ళకి చేతకావు. ఆడవాళ్ళు చేసే ఇంటి పని వంట పని మగవాడికి చేతకాదు. మీ సుమన్ టీవీలో డాక్టర్ గారు చెప్పారు, మొవా శ్రీనివాస్ గారు. కొన్ని పనులు వాళ్ళకి రావు. ఆ ఇంటి పని వంట పని, ఈ చీపురుచుకొని ఊడ్చుకోవడం, ఇలాంటి పనులు వాళ్ళకి చేతకావు. ఇవి ఆడది మాత్రమే చేయగలుగుతుంది. అంచేత ఒక ఆడదాని అవసరం మగవాడికి ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా మా జనరేషన్లో ఆడది ఏదైనా వస్తే రోడ్డు మీదకి వెళ్ళి ఓ బ్యాంక్కి వెళ్ళి చెక్ తీసుకోవడమో, క్యాష్ తీసుకోవడమో, బయటికి వెళ్ళడం, టికెట్లు బుక్ చేయడం, ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, ఈ బుకింగ్స్ ఇవన్నీ రావు ఆడదానికి, అవి మగవాడే చేయాలి. అంచేత దాన్ని ఏమనాలంటే వర్క్ ఇద్దరు విభజించుకున్నారు అనుకుంటా నేను. బయట పనులు మగవాడు చేస్తాడు, ఇంటి పనులు ఆడది చేస్తుంది. ఇద్దరు కలిసి మొత్తం మీద కలిసి ఉంటున్నారు, బయట పనులు ఇంటి పనులు కలిపి చేసుకుంటున్నారు. అందులో ఒక సాన్నిహిత్యం ఉంది, ఒక సాంగత్యం ఉంది, ఒకరికొకరు సపోర్ట్ ఉంది, వాళ్ళు నాకున్నారన్న భరోసా ఉంది.
వీటిన్నింటి వల్ల పీస్ఫుల్గా వాళ్ళు లీడ్ చేయగలుగుతున్నారు. అంచేత ఖచ్చితంగా ఇద్దరు మనుషులకైతే అవసరం. తోడు అవసరమా, భార్య అవసరమా, భర్త అవసరమా అంటలా, ఇద్దరు మనుషులకు ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండడం అవసరం. అర్ధరాత్రి హార్ట్ అటాక్ వస్తే మొన్న నాకు హార్ట్ అటాక్ వచ్చింది రాత్రి 12కి. ఎవరు లేకుండా సింగిల్గా ఉంటే ఏమైపోతుంది, నేను ఎప్పుడో టబా కట్టేద్దాం, ఇవాళ మీ ముందు నుంచునే దాన్ని కాదు నేను. అంచేత ఒక మనిషికి ఒక మనిషి ఉంటేనే ఇన్ ఎనీ ఎమర్జెన్సీ దే విల్ అటెండ్. అంచేత అది ఎవ్వరు కాదనిలేని నిజం. మనిషికి మనిషి తోడు ఖచ్చితంగా అవసరం. అది ఆడ మగాది అనేది వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు మ్యారేజ్ అనే కాన్సెప్ట్ చూసుకుంటే తోడు నీడ ఆర్గనైజేషన్లో స్వయంవరం, అవును పెళ్లి చూపులు అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉంది కదా మేడం. అవును అవును అంటే ఆ స్వయంవరం అనేది ఎలా మేడం? అంటే 50, నిజంగానే 60 ఏజ్ లో అవును. స్వయంవరం అంటే ఎలా సెలెక్షన్ ఎలా ఉంటుంది? అది వాళ్ళు ఏం మనం మాట్లాడుకుంటారు? సీతారాముల కథలో రామాయణంలో వింటాం చూడండి. సీతాదేవికి స్వయంవరంకి రాజులందరూ ఇచ్చేస్తారు. ఒక్కొక్క రాజు గురించి వాళ్ళు పరిచయం చేస్తుంటారు. చెలికత్తలు వచ్చి సీతాదేవి వరమాలు తీసుకుని పెడుతుంది. సీతాదేవే కదా రాజకుమార్తెలందరూ ఆ రోజుల్లో. అవును. ఒక్కొక్కళ్ళ దగ్గరికే వెళ్ళినప్పుడు ఆవిడకి నచ్చిన వ్యక్తి మెడలో ఆ వరమాల వేస్తుంది. అదేవిధంగా స్వయంవర వేదికనే అంటాం. పరిచయ వేదికని యాక్చువల్గా అది స్వయంవర వేదిక. ఈ స్వయంవరానికి పెళ్లి చేసుకోవాలనుకున్న స్త్రీలు, పెళ్లి చేసుకోవాలనుకున్న పురుషులు అందరూ వస్తారు. మీటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే పరిచయాలు. అంటే ప్రతి వ్యక్తి స్టేజ్ దగ్గరికి వచ్చి, ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ స్టేజ్ దగ్గరికి రావాలి. తన ఊరు, పేరు, క్యాస్టు, వయసు, తనకి ఎలాంటి పార్ట్నర్ కావాలి, ఈ 5 పాయింట్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి. అందరికీ టోకెన్స్ ఇస్తాం, పేపర్స్ ఇస్తాం. అందులో ఆ చెప్పిన వ్యక్తి మీ రిక్వైర్మెంట్కి సూటబుల్గా ఉందంటే ఆ టోకెన్ నెంబరో ఆవిడ పేరో వీళ్ళు పేపర్ మీద నోట్ చేసుకుంటారు. అలాగే ఓ 50 మంది ఆడవాళ్ళు వచ్చారనుకోండి, 50 మంది పరిచయం చేసుకున్నప్పుడు వీళ్ళకి 2 ముగ్గురు నచ్చితే ఆ 2 ముగ్గురు పేర్లు రాసుకుంటారు. అలాగే మగవాళ్ళందరూ కూడా వాళ్ళ ఊరు, పేరు, క్యాస్టు, వయసు, వాళ్ళకి ఎలాంటి పార్ట్నర్ కావాలి, అంటే సర్వీస్లో వాళ్ళు కావాలా, రిటైర్డ్ కావాలా, ఇంట్లో ఉండి వండి పెట్టేది కావాలా, వాళ్ళకి పిల్లలు ఉన్నారా, పిల్లల్ని చూసుకోవాలా, ఇవన్నీ చెప్తారు. అలాగ నచ్చిన మగవాళ్ళ గురించి ఆడవాళ్ళు రాసుకుంటారు. నెక్స్ట్ సెషన్ ఏంటంటే పరిచయాలన్నీ అయిపోయిన తర్వాత ఇంటరాక్షన్. అంటే ఎవరు ఎవరితో కలుస్తున్నారు, వీళ్ళు ఈ చీటీ ఇచ్చి మేడం నేను ఇగో ఈ పేర్లు రాసుకున్నాను, వీళ్ళతో మాట్లాడాలనుకుంటున్నా అని లేడీసు అలాగే జెంట్సు చీటీ ఇచ్చినప్పుడు ఆ పేర్లు అనౌన్స్ చేస్తాం. వాళ్ళకి వేరే అరేంజ్మెంట్ ఉంటుంది కూర్చొని మాట్లాడుకోవడానికి. అక్కడ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళకి పర్సనల్గా వాళ్ళకు ఉన్న సమస్యలు అన్నీ షేర్ చేసుకోగలుగుతారు. అవతల స్టేజ్ మీదకి వచ్చి అన్నీ చెప్పలేరు కదా. స్టేజ్ మీదకి రావడానికి ఆడవాళ్ళు చాలామంది మొహమాట పడతారు. మేము రావండి, అందరికీ కనబడతాము, మీరే చెప్పేయండి అని. నువ్వు స్టేజ్ మీదకి నడిచి వస్తుంటే నీకు పోలియో ఉందో, కుంటుందో, గుడ్డుందో తెలుస్తుంది. నువ్వు మాట్లాడితేనే నీకు నత్తుందో, నువ్వు మాట్లాడగలవా లేదా తెలుస్తుంది. అంచేత మీరే స్టేజ్ మీదకి రావాలి. అసలు భయపడాల్సిన పని లేదు. నేను చెప్పేది ఏంటంటే మీరు భయపడాల్సిన పని లేదు, మీరు తప్పు చేయటంలా. ధైర్యంగా వచ్చి మీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకుంటున్నారు అని అందరినీ రమ్మంటాం. తర్వాత నచ్చిన వ్యక్తులతో వాళ్ళు మాట్లాడుకుంటారు ఇంటరాక్షన్ సెషన్లో. అది అయిపోయిన తర్వాత ఎవరైనా వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఒకవేళ చేసేసుకుందామని ఇక్కడికే డిసైడ్ అయిపోతే మాకు వచ్చి అనౌన్స్ చేస్తారు. మీ ఇద్దరం మాట్లాడుకున్నాం, మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాం, లేదా లివ్ ఇన్ రిలేషన్ అది కొత్తగా పెట్టింది. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు చూడండి, 50 సంవత్సరాల వయసులో పెళ్ళి అవసరమా అని. ఆ పెళ్ళికి భయపడే వాళ్ళు ఉంటారు, ఇష్టం లేదనే వాళ్ళు ఉంటారు, ఆస్తులు పోయే వాళ్ళు ఉంటారు. లివ్ ఇన్ రిలేషన్లో ఉండండి. ఒక ఆడమగ మీ ఇద్దరు కంపానియన్స్గా, ఫ్రెండ్స్గా ఉండండి. 60 ఏళ్ల వయసులో మీరేం పిల్లల్ని కంటలే కదా, ఒక మనిషికి ఒక మనిషి తోడుగా ఉంటున్నారు. అది దానికి సోషల్ యాక్సెప్టెన్స్ ఉంది. ఇప్పుడు లా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి లివ్ ఇన్ రిలేషన్ ఈజ్ నాట్ ఏ క్రైమ్. సో మీరిద్దరు లివ్ ఇన్ రిలేషన్లో కూడా కలిసి ఉండొచ్చు. అంచేత మనిషికి మనిషి తోడు అన్నదే ప్రధానమైన అంశం. స్త్రీయా పురుషుడా అనే దానికంటే పెళ్ళికి మీ పిల్లలు ఒప్పుకోపోవచ్చు, లేదా మీ ఆస్తులు పోతాయేమో, పెళ్ళైతే ఆమెకి షేర్ పెడుతుందనే భయం ఉండొచ్చు. ఆమె ఇష్టమైతే నాకు ఆస్తులు ముఖ్యం కాదు, నాకు తోడు ముఖ్యం, మీ తోడు నాకు నచ్చింది ఉంటే అసలు అక్కర్లేదు, ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు. లివ్ ఇన్ రిలేషన్లో మాకు 10-12 సంవత్సరాలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మొన్న మధ్యనే పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు 10 years సెలబ్రేషన్ చేసుకున్నారు గ్రాండ్గా. సో అది లివ్ ఇన్ రిలేషన్ పెళ్ళ అనేదమ్మా పూర్వకాలంలో పెళ్ళి అంటే ఒక శాశ్వతమైన ముద్ర. ఈ రోజులో ఇప్పుడు పెళ్లి చేసుకుని నెక్స్ట్ ఫస్ట్ యానివర్సరీ లేకుండా డైవర్స్ ఇచ్చుకుంటున్నారు. అంచేత మనసులకు కలిసినప్పుడు ఇద్దరము ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉందాము అనుకున్నప్పుడు ఈ మంగళసూత్రం అనేది ముఖ్యమే కాదని నేను అన్నాను. కానీ దీనికి ఆ సోషల్ యాక్సెప్టెన్స్ ఎంతమంది సొసైటీలో వీళ్ళిద్దరూ కలిసి ఉండాలని పోరాటం చేస్తున్నారు, ఎవరి గోల వాళ్ళదే. అంచేత కలిసి ఉండాలనే భావన మీలో ఉన్నప్పుడు ఎన్నాళ్ళైనా మీరు కలిసి ఉండొచ్చు. పెళ్ళి అయిందా లేదా అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. మీరు పెళ్ళి అయినా కూడా కలిసి ఉండలేకపోతే విడాకులు తీసేసుకోవచ్చు, అంతే కదా. అంచేత లివ్ ఇన్ రిలేషన్ అనే దాంట్లో కూడా మీరు ఎన్నాళ్ళు కలిసి ఉండాలంటే అన్నాళ్ళు కలిసి ఉండొచ్చు. మనకి వద్దు అనుకున్నప్పుడు ఇద్దరు కూడా విడాకులు అక్కర్లేకుండా మన ఇద్దరం వెళ్ళిపోదాం అనుకొని తలాక్ చెప్పుకొని విడిపోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది లివ్ ఇన్ రిలేషన్లో. అంటే మేడం సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది యంగ్ జనరేషన్లో కంటే దీంట్లోనే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే నవడేస్ లివింగ్ రిలేషన్షిప్ అనేది బాగా ట్రెండీ అయిపోయింది. యంగ్ జనరేషన్కి బాగా అయిపోయింది అది. నిజానికి యంగ్ జనరేషన్లో ఒక రిస్క్ ఉంది.
ఉంది. ఆ యంగ్ జనరేషన్‌లో వాళ్ళకి పిల్లలు పుడితే వీళ్ళకి ప్రాపర్టీ రైట్ ఉందా లేదా అనే ప్రాబ్లము, మళ్ళా కోర్టుకి ఎక్కడం, లివ్ ఇన్ రిలేషన్‌లో పుట్టిన పిల్లలకి కూడా ప్రాపర్టీ రైట్ ఉందని వాళ్ళు చెప్పడం, ఈ తలనొప్పి. మాకు ఆ ప్రాబ్లం లేదు. పిల్లలు పుడతారన్న ప్రాబ్లమే లేదు 50 ఏళ్ళు దాటిన తర్వాత. అంచేత వాళ్ళిద్దరూ కలిసి ఉండగలరా లేదా అన్నదే ముఖ్యం. వాళ్ళిద్దరూ కలిసి ఉండగలిగినాడు, హ్యాపీగా ఎన్నేళ్ళైనా కలిసి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ వద్దనుకున్నాడు, సంవత్సరం తిరగకుండానే విడిపోవచ్చు. అయితే అది ఇద్దరికీ ఇష్టమై ఉండాలి. ఇష్టమైండాలి. ఒకరి ఇష్టంతో పనిచేయదు. ఏదో తలాక నేను 3 సార్లు చెప్పేసాను వెళ్ళిపో అన్నట్టు వెళ్ళిపోతే కుదరదు. దానికి కూడా గవర్నమెంట్ కొన్ని వెసులుబాటు ఇచ్చింది. అంటే చాలామంది మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే యూజ్ అండ్ త్రో లాగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక అమ్మాయితో ఉండడం, దీని మీద మోజు తీరిపోయింది అనగానే లివ్ ఇన్ రిలేషన్ కదా నువ్వు పో అని నెత్తిన చెంగేయడం, మళ్ళీ ఇంకో అమ్మాయితో ఇలాంటి మిస్యూజ్ అవుతుంది. అది ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక చట్టం చేస్తారు, ఇది ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని. అది ప్రజల శ్రేయస్సు కంటే కూడా అపకారం ఎక్కువ జరుగుతుంది అన్నప్పుడు మళ్ళీ దాంట్లో ఏదో ఒక అమెండ్మెంట్ తీసుకొస్తారు. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్లో 2005 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ పెట్టారు. డొమెస్టిక్ వైలెన్స్ కింద ఆమె కేసు పెట్టుకోవచ్చు. అది ప్రూవ్ అయితే వాడి నుంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. మామూలుగా డైవర్స్ అయితే తప్ప మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు ఇవి లివ్ ఇన్ రిలేషన్లో కూడా డొమెస్టిక్ వైలెన్స్లో మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. అలాంటి వెసులుబాటు కూడా చట్టం కల్పిస్తోంది. సో 50-60 ఇయర్స్లో కూడా ఆ ఏజ్లో కూడా మ్యారేజ్కి కొంచెం కారణాలు అయితే చాలా చెప్పారు. అవును, లివింగ్ రిలేషన్షిప్ అనేది కూడా అవును, ఇప్పుడు జనరేషన్కి కాకుండా ప్రెసెంట్ ఇప్పుడు చూసుకుంటే ఈ ఏజ్లో వాళ్ళకి లివింగ్ రిలేషన్షిప్ అనేది ఇట్స్ వెరీ గుడ్ రెస్పాన్స్. అవును, నిజం కూడా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.